వ్యక్తిస్తున్నది. ఇప్పుడు శాల్వతో వారికి సన్మానం చేస్తున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు. మన రాష్ట్ర పార్లమెంటు కన్వీనర్ అయినటువంటి రతంపాన్ రెడ్డి గారు, తర్వాత శ్రీవర్ధన్ గారు వారికి గజమాల సమర్పిస్తున్నారు. మిత్రులారా, మన నాగర్ కర్నూల్ అభ్యర్థి అయినటువంటి బంగారు లక్ష్మణ్ గారి కూతురైనటువంటి బంగారు శృతి గారిని మీకు ఉద్దేశించమని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మహబూబ్ నగర్ పబ్లిక్ మీటింగ్కి విచ్చేసిన మన ముఖ్య అతిథి శ్రీ నరేంద్ర మోదీ గారు, వేదిక వచ్చిన మిగతా పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూల్ ప్రజలకు, అక్క అన్న తమ్ముళ్ళకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక దళిత మహిళని ఆయన నరేంద్ర మోదీ గారు విశ్వాసంతో పంపించారు మీ అందరి దగ్గరికి. నేను మీ అందరి దాన్ని, మీతో పాటు ఉండేదాన్ని, మీ అభివృద్ధి గురించే నా పాటు అంతా. మీరు ఏది కోరుకున్నారో అవన్నీ నేను పూర్తి చేస్తాను. सर जी मैं आपको कोटि कोटि प्रणाम करती हूँ। आपके चरण स्पर्श करके मैं एक वादा लेती हूँ कि आपने जो मुझ पे विश्वास दिखाया है मैं उसको पूर्ण करूँगी। जो मेरे पिताजी का सपना वो उसको मैं पूरा करूँगी। आपके चरण स्पर्श करते हुए, आपका आशीर्वाद लेते हुए, हमारे पिताजी का आशीर्वाद, श्री बंगारू लक्ष्मण जी का आशीर्वाद लेते हुए आपको मैं विश्वास दिलाती हूँ कि आपने जो कार्य मुझ पर एक दलित महिला के ऊपर रखा है मैं वो पूर्ण करूँगी। और आपको गर्व होगा कि आपका डिसीजन जो हुआ है वो सही है। थैंक यू सर। आपका चरण स्पर्श करते हुए मैं सारे, हमारा बहुत ही पिछड़ा हुआ वर्ग है जो अभिवृद्धि के लिए, जो डेवलपमेंट के लिए वेट कर रहा है, जो आपने विश्वास दिलाया है वो मैं पूर्ण करूंगी। इसी के साथ, इसी विश्वास के साथ मैं सभी को प्रणाम करते हुए अपना विराम लेती हूँ। अंदर की नमस्काराలు, ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు శృతి గారికి. ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి తెలంగాణ అరుంధతి వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు, మన భారత ప్రధాని, మన ప్రియతమ నాయకులు, మన భావి ప్రధాని నరేంద్ర మోడీజీ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జీ గారు, పెద్దలు
చేయడానికి సిద్ధంగా లేరు. 16 స్థానాలు గెలిచి ప్రధానమంత్రి అవుతా ఉన్నావు, ప్రధానమంత్రి అవుతా అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నావు. ఇవి నీ ఎన్నికలు కావు. నీ ఎన్నికలు అయిపోయి భారత్ మాతాకి నరేంద్ర మోడీజీ నాయకత్వానికి మనమందరం సమర్థించాలని బీజేపీ పార్టీని ఇక్కడి నుంచి గెలిపించి కేంద్రానికి పంపించాలని చెప్పి కోరుతూ జై భారత్ మాతాకి, జై నరేంద్ర మోడీజీ. ధన్యవాదాలు డికే అరుణ గారు. ఇప్పుడు మన రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ప్రియతమ ప్రధాని, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైనటువంటి ప్రజానాయకుడు, అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పెరిగించినటువంటి మహనీయుడు శ్రీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్లమెంటు అభ్యర్థిని సోదరి శ్రీమతి డికే అరుణ గారు, బీజేపీలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో చేరినటువంటి టీఆర్ఎస్ ఎంపీ మన సోదరులు జితేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, పాలమూరు సోదర సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఫలితాలు పార్లమెంట్లో రాబట్టబోతూ ఉంటాం. మొన్న తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనడానికి ఎన్నికలు జరిగితే ఇప్పుడు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి ఈ దేశానికి, అందుకోసం జరుగుతున్న ఎన్నికలు. 5 సంవత్సరాల మన నరేంద్ర మోడీ యొక్క అవినీతి రహిత పాలన, అభివృద్ధి జెండా, పేదల సంక్షేమ పథకాలు, సాహసపేత నిర్ణయాలు, డిమానిటైజేషన్, జీఎస్టీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 10% రిజర్వేషన్లు, వారి నేతృత్వంలో మరి భారత వైమానిక దళం చేపట్టినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ అన్ని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఖ్యాతిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి అభ్యర్థి. మీ అభ్యర్థి ఎవరు చెప్పండి? కేసీఆర్ గారా, అసదుద్దీన్ ఓవైసీయా, లేదా మమతా బెనర్జీ, మాయావతి, రాహుల్ గాంధీ? తేల్చుకోండి. మా అభ్యర్థి ఇవాళ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి సర్దుగా వ్యక్తి లేడు కాబట్టి ఇవాళ మీరు ఒక విష కూటమిగా మారి ఏ కుట్రలు చేస్తున్నారో పాలమూరు ప్రజలు భగ్నం చేయాల్సిన కోరుతా ఉన్నాను. మొన్న టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఈరోజు తండ్రి కొడుకులు వారి అహంకారానికి హద్దులు లేకుండా పోతున్నాయి. కొడుకు చెప్తా ఉన్నాడు, సారు కారు 16 అని. అయ్యా, 16 మంది గెలిచినా మీరు చక్రం తిప్పుతా అంటున్నారు. చక్రం కాదు కదా, ఢిల్లీలో బంగారం కూడా తిప్పలేరు. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర మీరు గడ్డి కూడా పీకలేరు. మీ తాతకు చెప్పులకు బెదిరే లేదు నరేంద్ర మోడీ. ఇవాళ సారు కారు 16 కాదు, ఇవాళ బారు బీరు తెలంగాణ సర్కారు ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ మద్యం ప్రవహిస్తా ఉన్నది. అందుకనే మొన్న 3 ఎమ్మెల్సీ పదవులు ఓడిపోయిన తర్వాత కారు పంక్చర్ అయిపోయింది. జితేంద్ర గారు టీఆర్ఎస్ వదిలి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో అంతర్మదనం ప్రారంభమైంది. అది నీటి బుడగా రేపు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అవినీతి బండారం బయట పెడతాం, మీ భర్తం పడతాం, వదిలేది లేదు. కాంగ్రెస్ పూర్తిగా లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ తో మిలీజిలీ కుస్తీ చేస్తున్నారు. కాబట్టి బీజేపీ మాత్రమే అసలు శిశులైనటువంటి ప్రత్యామ్నాయం తెలంగాణలో కాబోతున్నది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మరి ఎంపీలు అరుణ గారు గెలిస్తే, సోదరి అరుణ గారు గెలిస్తే దేశానికి సేవ చేస్తారు. అరుణ గారు గెలిస్తే మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, పాలమూరు ప్రజలకు సేవలు చేస్తారు. కానీ మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిస్తే ఎవరికి సేవ చేస్తారు? కల్వకుంట్ల కుటుంబానికి సేవ చేస్తారు. కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా మారుతారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలందరూ కూడా ఇవాళ ఆ ఫామ్ హౌస్ లో బానిసలుగా ఉన్నారు. కాబట్టి దేశానికి, సమాజానికి ఇవాళ సేవ కావాలంటే మీరు అరుణమ్మ గారికి గెలిపించాలి, బంగారు శృతిని గెలిపించాలి. నరేంద్ర మోడీ గారికి మీరు ప్రధానమంత్రి కావాలంటే మీరు వేసే ప్రతి ఓటు మోదీ గారికి వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లు ఈరోజు
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మొన్న ఓటమి దెబ్బతో మరి సారు గారి యొక్క ఫోన్ పలికింది. ఫామ్ హౌస్ నుంచి కదిలినాడు, రైతుకు సేవలు అందిస్తా అంటున్నాడు. ఈ రోజు ఒక్కసారి ఎంపీలను గట్ట మీరు ఓడిస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదులుతాడు. ఆ రకంగా ప్రగతి భవన్ వదిలి సెక్రటరీ బాట పట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాలమూరు ప్రజలు చరిత్ర సృష్టించండి. ఇవాళ పవిత్రమైనటువంటి జోగులాంబ ఆలయం సాక్షిగా కేంద్రంలో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ కాబోతున్నాడు. మీ అవినీతి నియంత్రిత పోకడలు కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రెండు చేతులెత్తి అందరు గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అగ్లీ బార్ అంటే మోదీ సర్కార్, అగ్లీ బార్ और एक बार, और एक बार, बार बार, बार बार. రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు. మిత్రులారా, మనమందరం వేచి చూస్తున్న సమయం ఆసన్నమైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులు మన ప్రధానమంత్రి గారి సమక్షంలో జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో డి అరుణ గారి సారథ్యంలో ఈ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు, గతంలో మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి పరిచయం చేస్తాం. మరి మొదటగా పొడపాటి చంద్రశేఖరరావు గారు మాజీ మంత్రివర్యులు, వారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి పొడపాటి చంద్రశేఖరరావు గారు. అదే రకంగా జలంధర్ రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు, ఇంకెవరమ్మా బాగన్న గౌడ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, దోకూరి పవన్ కుమార్ రెడ్డి గారు, పూర్ణం చంద్ లాహోటి గారు, రాకేష్ పటేల్ గారు, సుధాకర్ రెడ్డి గారు, నందీశ్వర్ గారు, ఎన్యూసీఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు వీరశైవ రెడ్డి. ఇవాళ పాలమూరు జిల్లాలో పూనం చంద్ లాహోటి, కొడంగల్ వాస్తవులు, బాగన్న గౌడ్, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ధన్యవాదాలు. మిత్రులారా, ప్రపంచ ఖ్యాతిగాంచిన నాయకుడు మన నరేంద్ర మోదీ, మన ప్రధానమైనటువంటి నరేంద్ర మోదీ గారిని ఇప్పుడు మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. मैं अनुरोध करता हूं, आदरणीय प्रधानमंत्री जी, आप हमारा कार्यकर्ताओं को और हमारे पौरों को संबोधित करें. भारत माता की, भारत माता की। भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी, प्रदेश संसदीय चुनाव प्रभारी श्रीमान अरविंद लिंबावली जी, सांसद एवं पूर्व केंद्रीय मंत्री, हम सबके वरिष्ठ नेता श्री बंडारू लक्ष्मण दत्तात्रेय जी, महबूब नगर से भाजपा के उम्मीदवार श्रीमती डी.के. अरुणा, नगर कुर्नूल से भाजपा की उम्मीदवारी कुमारी बंगारू श्रुति, मक्थल से भाजपा के उम्मीदवार श्रीमान बी. कोंडैया, जच्चेरल से भाजपा के उम्मीदवार श्रीमान मधुसूदन यादव, शादनगर से भाजपा के उम्मीदवार श्रीमान एन. श्रीवर्धन रेड्डी, अचामपेट से भाजपा के उम्मीदवार श्रीमान एम. मल्लेश्वर, कोल्हापुर से
भाजपा के उम्मीदवार श्रीमान सुधाकर राव, देवरा कदरा से भाजपा के उम्मीदवार श्रीमान इग्नी नरसिम्हल्लो, गदवल से भाजपा के उम्मीदवार श्रीमान वेंकटाद्रि रेड्डी, नगर कुन्नूर से भाजपा के उम्मीदवार श्रीमान दिलीपाचारी, वाना पार्थी से भाजपा के उम्मीदवार श्रीमान कोथा अमरेंद्र रेड्डी। मेरे प्यारे भाई और बहनों, आज मुझे खुशी हुई कि मेरा पुराना साथी जितेंद्र मेरे साथ मंच पे है। कसट जीव लेना पलामरू प्रजलांदिरिकी ना नमस्तु मांजलुलो, ये आदि कवियों पालाकुर की सोमन्ना की भूमि है, ये बम्बेरा पोथाना की भूमि है, ये महान कवि गौणबुद्ध की भूमि है। यहां के सपूत सुरावरम प्रताप रेड्डी, गडियाराम रामकृष्ण शर्मा और कपिल भाई लिंगमूर्ति ने अपनी लेखनी से समाज को दिशा दिखाई है। ऐसी तमाम विभूतियों को आज मैं इस पवित्र मंच से प्रणाम करता हूं। भाषांतर की जरूरत नहीं है, हिंदी चलेगा? ట్రాన్స్లేషన్ అవసరం లేదు కదా? తెలుగు అవసరమా? హిందీ నడుస్తుంది కదా? आपका हुक्म हमारे सर आंखों पर। साथियों, आपका ये चौकीदार आज आपका आशीर्वाद लेने फिर एक बार आपके बीच आया है। आपके आशीर्वाद से, आपके सहयोग से मैंने 5 साल तक सरकार चलाई है। बहुत ईमानदारी से, निष्ठापूर्वक चलाने का मैंने पूरा प्रयास किया है। दिन रात एक किया है कि आपका जीवन आसान हो, आपके जीवन की दिक्कतें कम हो। मुझ पर विरोधियों द्वारा हुए तमाम हमलों के बीच, गाली गलौज के बीच आपके आशीर्वाद ने ही मुझे संभाले रखा। अपने संकल्प से रत्ती भर भी डिगने नहीं दिया। भाइयों और बहनों, आपने कांग्रेस और दूसरों के अनेक वर्षों का शासन देखा है और इस चौकीदार के 60 महीने भी देखे हैं। विकास के ऐसे अनेक काम इन 60 महीनों में किए गए हैं जो दशकों से अटके और लटके पड़े थे। अभी भी अनेक ऐसे काम हैं जिनको आगे बढ़ाने के लिए पुरजोश काम चालू है। साफ सफाई हो, टॉयलेट का निर्माण हो, ऐसी बहुत बुनियादी मामले से लेकर के अंतरिक्ष में
सैटेलाइट को नष्ट करने वाली मिसाइल के परीक्षण तक जैसे अनेक फैसले आपके चौकीदार ने लिए हैं। आपके आशीर्वाद ने ही मुझे सारे दबावों को सहने की एक अद्भुत शक्ति दी। यही वजह है कि मैं निर्णय लेने वाली सरकार चला पाया। देश की रक्षा और सुरक्षा से लेकर माताओं और बहनों और किसान कामगार तक की सुरक्षा के लिए बड़े फैसले लेने में हमने कभी कोई कसर नहीं छोड़ी। अब इस 11 अप्रैल को आप सभी सिर्फ एक सांसद चुनने वाले नहीं हैं, सिर्फ एक प्रधानमंत्री के लिए वोट डालने वाले नहीं हैं, लेकिन आप नए भारत के लिए वोट डालेंगे जो तेलंगाना के एक एक जन की आकांक्षाओं के अनुरूप होगा। साथियों, आज मैं कह सकता हूं कि दुनिया भारत की बुलंद आवाज को आज पूरी दुनिया सुन रही है। हमारे बढ़ते सामर्थ्य को आज दुनिया पहचान रही है। हमारी प्रतिभा और हमारे आत्मविश्वास को दुनिया भली भांति समझ रही है। अगले 5 वर्षों में भारत का यही गौरवगान, यही कीर्ति, यही यश नए भारत के संकल्प में हमें सबने मिलकर के ढालना है। साथियों, बीते 5 वर्षों में देश के एक छोटे से इलाके को छोड़ दें तो बाकी हिस्से में धमाकों की खबर अतीत हो गई। पहले आए दिन बम धमाके होते थे कि नहीं होते थे? मैं जरा आपसे पूछना चाहता हूं, मुझे पता चले आप हिंदी समझ पा रहे नहीं समझ पा रहे। पहले आए दिन हिंदुस्तान के अलग अलग कोने में बम धमाके होते थे कि नहीं होते थे? निर्दोष लोग मरते थे कि नहीं मरते थे? आतंकवादियों का जुल्म चारों तरफ छाया था कि नहीं छाया था? 5 साल हो गए। अब उसको कश्मीर के कोने में दबोच करके रखा है। बाहर निकलने का अगर कोई कोशिश करे तो उसको वहीं जवाब मिल जाता है। हम माताएं, बहनें, व्यापारी, उद्यमी, बच्चे, बुजुर्ग, किसान, कामगार, हर कोई बिना भय के अपनी जिंदगी के निर्णय कर रहा है, आगे बढ़ रहा है, क्योंकि चौकीदार चौकन्ना है। ऐसा सिर्फ इसलिए संभव हुआ है क्योंकि अब तुष्टीकरण के लिए आतंकियों की जात पात, पंथ, मत, संप्रदाय ये अब नहीं देखा जाता है। आतंकियों के मददगारों पर शिकंजा कसा जाता है और सीमा पार जाकर भी आतंकी अड्डों को नष्ट करने का साहस आज भारत दिखाता है। यही नई पहचान नए भारत को ऊर्जा देती है। अनुवाद चाहिए? हाँ, जितना मैंने बोला उतना बोल दीजिए। मित्रांनो, वो हाथ में रखो कागज। मित्रांनो,
స్వయంగా 5 సంవత్సరాలుగా ఈ దేశానికి కాపలదారుగా ఉంటూ ఈ దేశం యొక్క రక్షణ సమగ్రత మాత్రమే కాకుండా దేశ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి కోసం పాటుపడితే వ్యక్తిగతంగా అనేక రకాలుగా నా మీద విమర్శలు చేసినప్పటికీ మీ అందరి యొక్క కాపలాదారుగా చౌకీదారుగా నేను స్పష్టంగా వెనుకంజ వేయకుండా ఈ దేశం కోసం ఒకసారి మీరు గమనించండి. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు, తీవ్రవాద కార్యకలాపాలు, ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు జరిగాయో అవన్నీ కూడా అరికట్టబడ్డాయా లేదా అని నేను సూటిగా అడుగుతూ ఉన్నాను. కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు మరి ఒక నవ భారత నిర్మాణం కోసం దోహదపడాలంటే మీరు నరేంద్ర మోడీగా ప్రధానమంత్రిగా ఓటు కాదు, ఈ దేశం కోసం ఓటు వేయాలి. నవ భారత నిర్మాణం కోసం ఓటు వేయాలి. అదే నా యొక్క విన్నపం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. भाइयों और बहनों, सुरक्षा, समृद्धि और सम्मान यही हमारे विकास के मॉडल के अहम पहलू है। दूसरी तरफ कौन है? दूसरी तरफ नेता तय नहीं, नीति है नहीं, और इनकी नियत से तो देश भली भांति परिचित है। सिर्फ अपने परिवारों के लिए सोचने वाले ये लोग गरीब, दलित, वंचित, पीड़ित, शोषित का भला कभी नहीं कर सकते। మిత్రులారా, ఒకవైపు మేము దేశ ప్రజల యొక్క రక్షణ కోసము, గౌరవం కోసము, వారి సమ్మానం కోసము మేము పాటుపడతా ఉంటే, మరోవైపు ప్రత్యర్థి వారు ఎటువంటి నాయకుడెవరో తెలియదు, వాళ్ళ విధానం ఏమిటో తెలియదు, వారు భవిష్యత్తులో ఏం చేస్తామో తెలియదు. అంతేకాదు కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వారి కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే దళితులను, వెనుకబడ్డ వర్గాలను, అన్ని వర్గాల ప్రజలను వంచిస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ స్వార్థపూరిత రాజకీయాలు నడుపుతున్నటువంటి వారైతే, ఇటువైపు మేము నిజాయితీగా నిబద్ధతతో ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులం మేము. साथियों, विधानसभा चुनाव में आपने जनादेश दिया, लेकिन यहां क्या हो रहा है ये देश देख रहा है। चुनाव कराने की जितनी जल्दी दिखाई, उतनी ही देरी मंत्रिमंडल के गठन में लगाई। हो सकता है इसका कारण भी कोई ज्योतिषी रहा होगा। మిత్రులారా, మొన్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరిగినాయి. ఎందుకు ముందస్తు ఎన్నికలు పోయినారంటే దానికి ఒక స్పష్టత లేదు. తీర్పునిచ్చారు, ఫలితాలు ఇచ్చారు. కానీ ఎంత ముందస్తు ఎన్నికలు తొందరపాటుగా పోయినారో, కానీ మంత్రివర్గం కూర్పు మాత్రము వారికి 3 నెలలు పట్టింది ఆ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి. అంతేకాదు, ఏ జ్యోతిష్యుడు చెప్తే ముందస్తు ఎన్నికలు పోయినారో ఈ రాష్ట్ర ప్రజానికము ఒకసారి గమనించాల్సిందిగా మీతో కోరుతా ఉన్నాను. ज्योतिषी की सलाह पर लंबे समय तक राज्य का काम ठप हो गया। జ్యోతిష్యుని యొక్క సలహా మేరకు చాలా కాలం వరకు ఎటువంటి నిర్ణయాలు లేకుండా, ప్రభుత్వం లేకుండా, మంత్రివర్గం లేకుండా ఏ రకంగా రాష్ట్ర ప్రజలు గాలి కొదిలేశారో ఈ తెలంగాణలో మీరు చూశారు. आप मुझे बताइए, 2-3 महीने पहले विधानसभा का चुनाव करवाया। अगर यही चुनाव इस लोकसभा के साथ कराते तो इतना सारा खर्चा जो तेलंगाना की जनता के सर पे पड़ा, अरबों खरबों का खर्चा हुआ, वो बच जाता कि नहीं बच जाता,
दोनों चुनाव साथ होते कि नहीं होते? మిత్రులారా ఒక్కసారి గమనించండి. 3 నెలల కింద జరిగిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, అదే అసెంబ్లీ ఎన్నికలు కనుక యథావిధిగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో జరిగి ఉన్నట్టయితే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉండేదా? ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యి ఉండేదా? ఇది కేవలం ఎవరి మీద భారం పడుతూ ఉన్నది? ముందస్తు ఎన్నికలు పోవడానికి, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి తప్పించుకోవడానికి ఇది కారణం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. उस समय भी किसी ज्योतिषी ने कहा कि विधानसभा जीतनी है तो थोड़ा जल्दी चुनाव करवा लो, वरना अप्रैल मई महीने में अगर लोकसभा के साथ चुनाव कराओगे तो मोदी के स्टार इतने चमक रहे हैं कि लोकसभा के साथ तुम्हारा तेलंगाना में तुम्हारी विधानसभा भी डूब जाएगी। और इसलिए उन्होंने ये ज्योतिष की सलाह पर 2 चुनाव अलग किए। उनको भी मालूम है कि लोकसभा में अप्रैल मई का समय ऐसा है कि मोदी का सितारा चमकने वाला है। उससे बचने के लिए उन्होंने विधानसभा के चुनाव अलग कर दिए। జ్యోతిష్యుని సలహా మేరకు వారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు గనక యథావిధిగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు మేలో జరిపినట్టయితే మే మాసంలో మీ జాతకం బాగాలేదు. పైపెచ్చు నరేంద్ర మోడీ గారి జాతకం మే మాసంలో బ్రహ్మాండంగా ఉన్నది, దూసుకుపోతూ ఉన్నది. వారి ముందు మీరు నిలవలేరు, వారి దాటికి తట్టుకోలేరు. వారు రోజు రోజుకు దేదీప్యమానంగా వెలిగిపోతా ఉన్నారు. కాబట్టి వారి నుంచి తప్పించుకోవాలంటే లోక్సభ ఎన్నికలతో కాదు, ముందస్తుగా వెళ్ళమని వారి ఇచ్చిన సలహా మేరకు 3 నెలల ముందే మనం కేసీఆర్ గారు ఎన్నికలకు పోవడం జరిగింది. आप मुझे बताइए, तेलंगाना का भविष्य तेलंगाना की जनता तय करेगी कि ज्योतिष तय करेगा? మిత్రులారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన తెలంగాణ ప్రజల భవిష్యత్తు తెలంగాణ ప్రజలు నిర్ధారించాలనా, ఒక జ్యోతిష్యుడు నిర్ణయించాలనా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి, తెలుసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాను. उनके हिसाब से अप्रैल मई का महीना ऐसा है कि अब उनकी पार्टी का बचना मुश्किल हो गया है। వారి యొక్క సలహా మేరకు చూసినట్టయితే ఏప్రిల్ మాసంలో ఆ టిఆర్ఎస్ పార్టీ కూడా ముక్క చెక్కలయ్యే ప్రమాదం ఉంది, అస్తిత్వానికే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళమని ఇచ్చినటువంటి సలహా మేరకే ఎన్నికలు పోయినట్టు విషయాన్ని గమనిస్తా ఉన్నాము. और इसलिए मैं तेलंगाना के भाइयों बहनों को निमंत्रण देता हूं कि मजबूत भारत के लिए మిత్రులారా ప్రజల కోసం సేవ చేస్తామనేటువంటి ఆలోచన కాకుండా వారి స్వార్థపరమైన రాజకీయాల కోసం నడిపినటువంటి ఆ కాంగ్రెస్ మీ అందరికీ తెలుసు, దశాబ్దాలుగా ఎవరి కోసం పనిచేశారు, ఎవరి మేలు కోసం పనిచేశారు. వారసత్వ రాజకీయాలు నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అయితే వారి పంతాలోనే వారి అడుగు జాడల్లోనే ఎక్కువ కాలం నడిచినటువంటి ప్రస్తుత మన నాయకులు, అధికార పార్టీ నాయకులు ఈ దొందే ఒక కూటి పక్షులే. టిఆర్ఎస్ వేరు కాదు, కాంగ్రెస్ వేరు కాదు. ఈ రెండు కూడా ప్రజల కోసము, ప్రాంతం కోసము, దేశం కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేటువంటి నాయకులు వీరందరూ కూడా. आज साफ नजर आ रहा है कि लोगों की सेवा करने वाले लोग
समर्पित जीवन जीने वाले लोग कैसे कांग्रेस को अलविदा कह रहे हैं। तमाम घोटालों की वजह से सवालों से घिरी कांग्रेस जब देश के वीर जवानों के सामर्थ्य पर सवाल उठाती है, सपूत के बजाय सबूत की चिंता करती दिखती है, तो भी आप समझ सकते हैं कि कांग्रेस किस स्तर पर पहुंच गई है। మిత్రులారా, దేశవ్యాప్తంగా కూడా అందరికీ కూడా ఒక స్పష్టత వస్తూ ఉన్నది. కాంగ్రెస్ యొక్క నీతి మాలిన రాజకీయాలు ఏ రకంగా అవినీతి కుంభకోణాలు పెట్టింది పేరైన కాంగ్రెస్ ప్రజలు ఇప్పుడే ఆ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తా ఉన్నారు. అంతేకాదు ఏ స్థాయికి దిగజారంటే ఈ రోజు మన దేశ సైనికులు ఎవరైతే తమ కుటుంబాలు లెక్క చేయకుండా ఎక్కడైతే హిమాలయ పర్వతాల్లో దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి వారు మన వైమానిక దళం చేస్తున్న మెరుపు దాడులను కూడా నిస్సిగ్గుగా ఆధారాలు ఉన్నాయా, రుజువులు ఉన్నాయా, మీరు దాడి చేశారా, ఉగ్రవాదులు చనిపోయారా, శిబిరాలు కూల్చారని చెప్పి అడిగే స్థితికి ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారంటే కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజాడు రాజకీయాలు చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీతో కోరుతా ఉన్నాను. साथियों, ये महबूबनगर केसीआर के लिए तो बहुत भाग्यशाली रहा. तब तेलंगाना का निर्माण हुआ तो वो यहीं के सांसद थे. राज बनते ही वो यहां के पहले मुख्यमंत्री भी बन गए. केसीआर के उनके पूरे परिवार के मामा, भतीजा, चाचा, भांजा हर कोने में हर एक का भाग्य खुल गए. लेकिन महबूब नगर के मेरे प्यारे भाइयों बहनों, आपका भाग्य खुला क्या? పాలమూరు మిత్రులారా, ప్రజలారా, ఈ మహబూబ్ నగర్ ఎవరికి మేలు జరిగిందంటే ఈ మహబూబ్ నగర్ ప్రజల వల్ల అది కేసీఆర్ గారికి మాత్రమే. ఎందుకంటే ఆ తెలంగాణ ఉద్యమంలో నమ్మి మీరు కేసీఆర్ గారిని ఇక్కడ ఎంపీ చేసి గెలిపిస్తే వారు నిజంగా కేసీఆర్ గారు పాలమూరు బిడ్డలకు ప్రజలకు ఏమైనా మేలు చేశారంటే లేదు. కానీ చేసింది ఎవరికంటే వాళ్ళ కుటుంబానికి, కొడుకు, బిడ్డ, అల్లుడు అందరికీ ఈ తెలంగాణ పేరు మీద పాలమూరు ప్రజలు ఇచ్చిన తీర్పు మీద వారు ఎంపీ అయినారు, ముఖ్యమంత్రి అయినారు. కానీ ఈ పాలమూరు బిడ్డలకు ఏమీ న్యాయం చేయలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. आप मुझे बताइए, वो आपको भूल गए हैं कि नहीं भूल गए हैं? आपको अपने नसीब पर छोड़ दिया है कि नहीं छोड़ दिया है? अपने परिवार की राजनीति, अपने परिवार के लिए उन्होंने आपको भी नीचे गिराया है कि नहीं गिराया है? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మిమ్మల్ని అందరినీ కూడా గాలికి వదిలేసి పోయింది వాస్తవమా కాదా? అంతేకాదు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారా లేదా? మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గారు మన జిల్లాను, ప్రాంతాన్ని గాలికి వదిలేసి తన స్వార్థమైన రాజకీయాల కోసం కొడుకు, బిడ్డ, అల్లుడు కుటుంబాని కోసం మేలు జరుగుతున్నటువంటి విషయం వాస్తవమా కాదా? గెలిపించిన వాళ్ళను దగా చేసి మోసం చేసింది వాస్తవం కాదా అని మీ అందరిని అడుగుతా ఉన్నాను. भाइयों और बहनों, केसीआर वंशवाद की राजनीति और तुष्टीकरण की राजनीति का एक चेहरा है. टीआरएस और एमआईएम का गठबंधन तेलंगाना के फायदे के लिए नहीं, अपने फायदे के लिए किया गया है. भारत माता का अपमान करने वालों और संविधान को ताक पर रखकर आरक्षण की बात करने वालों का ये घालमेल सिर्फ वोट बैंक की चिंता कर सकता है, तेलंगाना की कभी नहीं कर सकता. మిత్రులారా, కేసీఆర్ గారు కుటుంబ రాజకీయాలు, వంశపారపర్య రాజకీయాలు నడుపుతూ ఇవాళ సంతుష్టికరణ విధానాలు, ఏ రకంగా మతం పేరు మీద రాజకీయాలు నడిపేటువంటి మతోన్మాద మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేతులు కలుపుతూ
చట్టపట్టాలు వేసుకుంటూ ఏ రకంగా వీరు చేసే పనులు ఇవాళ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు, అది తెలంగాణ కోసమా, వారి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమా? ఒకసారి ఆలోచన చేయండి. రాజ్యాంగంలో లేనటువంటి ముస్లిం రిజర్వేషన్లను పదే పదే కేసీఆర్ గారు ప్రస్తావిస్తున్నారంటే ఎవరి మేలు కోసం? తెలంగాణ మేలు కోసమా, తన మేలు కోసమా, తన కుటుంబ మేలు కోసమా? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. साथियों, एक तरफ इस पालामुरु क्षेत्र की उपेक्षा करने वाले लोग हैं, तो दूसरी तरफ आपकी चिंता करने वाला एक चौकीदार खड़ा है। पालमूरु प्रजलारा, केंद्र की एनडीए सरकार तेलंगाना के किसानों के लिए, तेलंगाना के नौजवानों के लिए, यहां के विकास के लिए मदद करने के लिए हमेशा आगे रही है। नया एम्स हो, सैनिक स्कूल हो, ऐसे अनेक प्रोजेक्ट इस क्षेत्र के लिए स्वीकृत हुए हैं। మిత్రులారా, ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచన చేయండి. పాలమూరు ప్రజలను పూర్తిగా విస్మరించినటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే, ఇవాళ పాలమూరు ప్రజల సంక్షేమం కోసం, పాలమూరు యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఈ చౌకీదార్ నరేంద్ర మోడీ మీ వైపు ఉన్నాడనే విషయాన్ని ఒకసారి గమనించి, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ బీజేపీ పెద్దగా గెలిపించకపోయినప్పటికీ కూడా పూర్తి బాధ్యతగా ఈ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చాం, సైనిక్ స్కూల్ ఇచ్చాం, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాం, నేషనల్ హైవేస్ ఇచ్చాం, అన్ని ఇచ్చాము. కాబట్టి ఎవరు మీ వైపు ఉన్నారు, ఎవరు మిమ్మల్ని విస్మరించారో ఒకసారి ఆలోచన చేయాల్సిన కోరుతా ఉన్నాను. आज तेलंगाना में नेशनल हाईवे बनाने का काम और रेल लाइनों के चौड़ीकरण का काम तेजी से चल रहा है। तेलंगाना के लिए रेलवे बजट 2014 से पहले की तुलना में कई गुना बढ़ाया गया है। మిత్రులారా, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము, మా ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈరోజు నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు, తెలంగాణకు అంతకుముందు జాతీయ రహదారులు అంటే తెలియదు, అటువంటిది వాళ్ళ జాతీయ రహదారుల కంటే మించి తెలంగాణకి ఇచ్చామంటే రైల్వే లైన్లు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. రైల్వే బడ్జెట్ మరి ఈరోజు 2014 ముందు ఉన్న బడ్జెట్ ఎంత, ఈరోజు 2014 నుంచి ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణ రైల్వే లైన్ల కోసం కానీ, రైల్వే అభివృద్ధి కోసం కానీ ఏ మేరకు కేటాయించామో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. यहाँ महबूब नगर को मुनीराबाद और सिकंदराबाद से जोड़ने के लिए तेजी से पटरियां बिछाई जा रही। सिकंदराबाद महबूबा नगर के रेलवे लाइन का दोहरीकरण किया जा रहा है। మిత్రులారా, ఈరోజు మహబూబ్ నగర్ యొక్క ప్రజల సౌకర్యం కోసము మునీరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ ఈ రకంగా అనేకమైనటువంటి డబ్లింగ్ లైన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రైల్వే అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. हमने जितना काम किया है वो और अधिक हो सकता था, लेकिन यहाँ की सरकार ने ध्यान ही नहीं दिया। भाइयों बहनों, स्थिति ये है कि जो भी केंद्र सरकार की योजनाएं होती हैं उन पर भी अपना लेबल चिपकाने की महारत यहाँ की सरकार ने हासिल कर ली है। మిత్రులారా, చిత్తశుద్ధితోని మా ప్రభుత్వం అనేక విధాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేకమైన కార్యక్రమాలు చేపట్టాం. చాలా సందర్భాల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అడ్డుపడ్డది, మోకాలేసింది, అనుకున్న విధంగా సహాయం చేయలేకపోయింది. మేము ప్రవేశపెట్టే అనేక పథకాలు, ఎన్డీఏ పథకాలు ఇవాళ పేరు మార్చి సొమ్మొక్కడిది సోకొక్కడిది మా ఎన్డీఏ పథకాలు కేసీఆర్ తన పథకాలుగా చెప్పుకుంటూ ఏ రకంగా ప్రచారం చేస్తున్నారో మీరందరూ కూడా ఈరోజు తెలుసుకుంటా ఉన్నారు. चलिए ऐसा ही सही, लेकिन कम से कम काम तो हो। हमने देश भर में गरीबों को 1.5 करोड़ पक्के घर दे दिए हैं।
लेकिन यहां की सरकार ने कहा था कि हम तो फ्लैट देंगे। भाई कितनों को फ्लैट मिले? మిత్రులారా, సరే పేరు మీరు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, పేదలకు న్యాయం జరగాలనే మా తపన. అయితే ఇవాళ మేము 1,50,00,000 మందికి పేదవాళ్ళకి ఇవాళ ఇల్లు కట్టించాం. మేము తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఇల్లు మంజూరు చేస్తే మాకు మీ ఇల్లు వద్దు, మేము 2 పడకల గదులు ఇల్లు కట్టిస్తామని చెప్పి మభ్యపెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి ఏ రకంగా ఇవాళ 2 పడకల గదులు అటకెక్కించారో ఒక్కసారి ఆలోచన చేయండి. దేశంలో 1,50,00,000 మందికి ఇల్లు కట్టిన చరిత్ర ఇది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానిది. आयुष्मान भारत के तहत देश भर के लगभग 50 करोड़ गरीबों को हर वर्ष 5 लाख रुपए तक का मुफ्त इलाज सुनिश्चित हुआ। लेकिन यहां की सरकार गरीबों को ये लाभ नहीं दे रही। మిత్రులారా, పేద ప్రజలకు పెద్ద జబ్బు వస్తే ఇవాళ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకనే ఒక వినూత్నమైన బృహత్తరమైన పథకం ఆయుష్మాన్ భారత్ పథకము 10 కోట్ల కుటుంబాలు 50 కోట్ల ప్రజానికానికి మేలు జరిగేటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యునికి 5 లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని దేశంలో ఏ కార్పొరేట్ వైద్య సంస్థలో కూడా చికిత్స చేసుకునే అవకాశం మేము కల్పిస్తే ఈ కేసీఆర్ ప్రభుత్వము ససేమిరా మాకు ఆయుష్మాన్ భారత్ వద్దే వద్దంటున్నది. అంటే పేదవాళ్లకు పెద్ద జబ్బులు వస్తే చికిత్స అవసరం లేదనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. साथियों, श्रम को सम्मान मिले, वंश और विरासत से ज्यादा काम को मान मिले, इसके लिए आपके इस चौकीदार ने राजनीति की नई सोच देश को देने का प्रयास किया है. మిత్రులారా, శ్రమించి కష్టపడి పనిచేసే వాళ్లకు న్యాయం జరగాలి, న్యాయమైన గౌరవవేతనం దక్కాలి. అందుకని ఇవాళ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇవాళ మేము తీసుకొస్తున్నాము. రాజకీయాలకు కొత్త నిర్వచనము ఈ దేశానికి చౌకీదారుగా కాపలాదారుగా ఉన్న మేము ఆ రాజకీయాలను మారుస్తా ఉన్నాము. పేదల సంక్షేమం కోసము తీసుకొచ్చే రాజకీయాలు ఈ రోజు మేము ప్రవేశపెడతా ఉన్నాము. 2014 से पहले, हमारी सरकार बनने से पहले देश की 40% आबादी के पास टॉयलेट नहीं था, शौचालय नहीं था. बेटियों को, बहनों को अपमान और दर्द सहना पड़ता था. आज आप सभी के आशीर्वाद से लगभग हर घर को इस चौकीदार ने टॉयलेट से जोड़ने का काम पूरा कर दिया है. మిత్రులారా, ఒక్కసారి గమనించండి. మన మహిళలు, ఆడపడుచులు, అక్క చెల్లెలు వాళ్ళ ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి ఏవైతే ఇవాళ కనీసమైన మరుగుదొడ్లు 2014 పూర్వము 40% మందికే ఇవి అందుబాటులో ఉంటే మన యొక్క ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆత్మ గౌరవ నిలయాలుగా మార్చి దాదాపు ప్రతి ఇంటికి ఇవాళ మరుగుదొడ్లు నిర్మించి 98% ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఇవాళ మహిళల ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి ప్రభుత్వము ఈ చౌకీదార్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 2014 से पहले मेरी गरीब माताएं बहनें कुएं में जीवन बिताने के लिए मजबूर थी. आज 7 करोड़ से अधिक गरीब माताओं को मुफ्त एलपीजी गैस कनेक्शन दिया जा चुका है, जिसमें 9 लाख से अधिक कनेक्शन ये हमारे तेलंगाना में दिए गए हैं. మిత్రులారా, 2014 పూర్వము మన ఆడపడుచులు, మన యొక్క మహిళలు, తల్లులు కట్టెల పొయ్యి, బొగ్గు పొయ్యి ద్వారా ఆ మసిబారినటువంటి వంటింట్లో ఏ రకమైన జీవితాన్ని గడిపారో మనమందరం కూడా కళ్ళారా చూసాం. కానీ ఇవాళ మేము వచ్చిన తర్వాత ఉచితంగా ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ 5 సంవత్సరాల్లోనే 7 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ ఇచ్చినటువంటి చరిత్ర అయితే తెలంగాణలో మొన్నటి వరకు 2 నెలల ముందు వరకు 9 లక్షల మందికి నేరుగా ఉచితంగా గ్యాస్ పథకాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఈ చౌకీదార్ ప్రభుత్వానిది. आप जानते हैं, हमारे देश में आरक्षण के नाम पर जाति से जाति को लड़ाने का पाप होता था.
वोट बैंक की राजनीति होती थी और देश के सवर्ण गरीबों की उपेक्षा होती थी। कोई उनको सुनने को तैयार नहीं था। हमारी सरकार ने कहीं पर भी जातिवाद का जहर फैलाए बिना, किसी के हक को छीने बिना, किसी को भी जो मिलता है वो लिए बिना हमने एक ऐतिहासिक काम किया। మిత్రులారా, మనమందరం చూస్తా ఉన్నాము, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సామాజిక వివక్ష పేరు మీద కొనసాగుతున్న రిజర్వేషన్లు, ఇంతసేపు కూడా కులం పేరు మీద చిచ్చు పెట్టి రాజకీయాలు చేసి ఓట్లు దండుకున్నారు తప్పితే ఎక్కడ కూడా సామాజిక న్యాయం కోసం వాడు పాటుపడలేదు. రెండు కులాల మీద తగుబెట్టి తమాషా చూశారు. కానీ ఈరోజు మేము ఏ రకంగా సామాజిక వివక్ష మాత్రమే కాదు, ఈ సమాజంలో 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఆర్థిక వివక్ష కొనసాగుతున్నది. ఆర్థిక వివక్ష వల్ల కూడా పేదవాళ్లకు న్యాయం జరుగుతలేదు. అందుకనే ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు పేదరికంలో ఉండేవాడికి కులం లేదు, మతం లేదు. ఈ దేశంలో సమాజంలోని పేదవాళ్ళందరూ కూడా 10% అగ్రవర్ణంలో ఉండే పేదవాళ్ళు కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, వాళ్ళకు 10% రిజర్వేషన్ చరిత్ర ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి కూడా గర్వంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. सामान्य वर्ग के गरीब को भी समान अवसर मिले, इसके लिए पहली बार सामान्य वर्ग के लिए चौकीदार है और दूसरी तरफ वंशवाद और भ्रष्टाचार की बोलबाला है। मुझे विश्वास है कि 11 अप्रैल को आप कमल के फूल के सामने का बटन दबाकर इस चौकीदार को, हमारे इन तमाम चौकीदारों को आशीर्वाद देंगे। మిత్రులారా, మీ అందరి కూడా తెలంగాణ ప్రజలను ప్రార్థిస్తా ఉన్నాను. మీరు ఆలోచన చేయండి. ఒకవైపు మేము దమ్దార్, అదే రకంగా చౌకీదార్, అంటే దమ్మున్నటువంటి కాపలాదారుగా ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు మేము కల్పిస్తున్న న్యాయాన్ని ఒకవైపు ఉంటే, మరోవైపు వంశపారంపర్య రాజకీయాలు, రెండో వైపు అవినీతి కుంభకోణాలు. కాబట్టి ఎటువైపు ఉంటారో తెలంగాణ ప్రజలు తెలుసుకోండి. ఈరోజు చౌకీదారుగా నేను ఈ దేశం కోసం సేవలు, ఈ వేదిక ముందు చౌకీదారులందరూ కూడా మీరు మన బలోపేతం చేయడానికి ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు వేసి ఈ దేశ ఉద్ధరణ కోసం పాటుపడాలి. ఈ చౌకీదారును కూడా బలోపేతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ऐसी गर्मी में भी इतनी बड़ी तादाद में आप हम सबको आशीर्वाद देने के लिए आए, आपने अपना स्नेह हमें दिया, इसके लिए मैं हृदयपूर्वक हमारे सभी साथियों की तरफ से आपका धन्यवाद करता हूं, आपका अभिनंदन करता हूं. మిత్రులారా, ఇంత ఎండలో కూడా మండు టెండలో మధ్యాహ్నం సమయంలో ఇంత భారీ సంఖ్యలో మీరందరూ వచ్చి మీ ప్రేమను, మీ స్నేహాన్ని మాకు అందించి, మాకు ఆశీర్వదించి మేము అండగా ఉంటామని చెప్పి మాకు మీరందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచినందుకు, మాకందరూ కూడా ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. मैं एक नारा बुलवाता हूं, बोलेंगे? एक नारा बोलेंगे? मैं भी चौकीदार हूं, मैं भी चौकीदार हूं, मैं भी चौकीदार हूं, मैं भी चौकीदार हूं.
बहुत बहुत धन्यवाद। धन्यवाद। మన భారత ప్రధాని భారతదేశ